హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం అయితే 3:45 అవుతుంది. నేను ఎందుకు ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నాను అనుకుంటున్నారా? చిన్నుని తీసుకురావడానికైతే వెళ్తున్నాను. మామూలుగా అయితే 3:30కే బయలుదేరుతాను. తను ఏమన్నారంటే 4 కల్లా రండి మేడం అని అన్నారు. ఎవరు అని అనుకుంటున్నారా? ఆటో అయితే మాట్లాడేశారు మా హస్బెండ్. నేను వెళ్ళడం కొంచెం డ్రైవింగ్ అది ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా నేనైతే కిందకు వచ్చేసాను. ఇంకా ఒక 5 ఇళ్ళు దాటితే మెయిన్ రోడ్ అండి. ఇంకా సర్వీస్ ఆటోస్ అవి బస్సెస్ అవి ఉంటాయి. ఇంకా ఎక్కి నేను స్కూల్ దగ్గర అయితే చక్కగా దిగేసేసి కొంచెం లోపలికి వెళ్ళాలి స్కూల్కి. అది కూడా ఇంతే డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇంకా తను ఆటో అతనితో మాట్లాడితే ఇంకా మా హస్బెండ్ నెంబర్ పెట్టి నువ్వు మాట్లాడు, నాకు స్కూల్లో ఫోన్ ఎలా ఉండదు కదా అంటే ఇంకా నేను ఫాలోఅప్ చేశానమాట. తనైతే 4కి రండి అప్పుడు నేను కనిపిస్తాను, మీరు పాపని చూపిద్దురు కానీ అని అంటే ఇంకా నేను తను వాట్సాప్కి నేము క్లాసు సెక్షను ఫోటో కూడా పంపించాలి. ఇంకా అవన్నీ పంపించేసి నేనైతే మళ్ళీ వచ్చేటప్పుడు తనకి రూట్ చూపించాలి కాబట్టి నేనైతే బండేసుకెళ్ళలేదు. ఇంకా ఆటోకి వెళ్ళిపోయాను అనమాట. ఆటోకి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు అదే ఆటోలో వచ్చి రూట్ చూపిద్దామని ఇంకొచ్చాను. చూడండి అస్సలు స్కూల్ 4కి అవుతుంది, పిల్లలుని ఆటో ఎక్కించేసరికి 4:10 అలా అవుతుంది. ఇంకా ఆటో డ్రైవర్స్ని పిల్లలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి చూసి వచ్చేస్తారు వాళ్ళే. ఇంక అట్లా చూసుకున్న 4:10 ఫోని 4:15 అయినా చూడండి ఇంటికి వచ్చేసరికి 5 అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్ అంతా కూడా దాటుకొని గేట్ బయటికి రావడమే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా స్కూల్ నుంచి మా ఇంటికి 10 మినిట్స్ అండి జర్నీ. అసలు 5 మినిట్సే చెప్పొచ్చు, కాకపోతే పిల్లల్ని దించుకుంటూ రావాలి కదా. మొత్తం ఆటోలో 5 మెంబర్స్ అనమాట, చిన్ను కాకుండా. వాళ్ళంతా క్యూట్గా ఎంత స్మైలీ ఫేసెస్తో ఉన్నారు. కానీ పాపం ఒక్కబోతండి, వాళ్ళకి టీషర్ట్స్ కదా ఇక గాలాడదు. ఇంకెట్లో గట్లాగా వచ్చేసామన్నమాట ఇంటికి. వాళ్ళందరినీ పరిచయం చేసి చిన్నుకి వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత చిన్నుకి స్నాక్స్ టైం అనమాట. ఇంకేదో ఒకటి చెయ్యాలి. నేను ముందే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను. ఇంకా రాగానే లంచ్ బ్యాగ్ అయితే తీసేస్తానండి, ఎందుకో పొద్దున్నే పెట్టేస్తాం కదా కలిపి, అవి స్మెల్ అవి వస్తాయని. ఇంకా అందులో వేస్ట్ ఏమి ఉండదు. ఎందుకునంటే నేను అన్నీ కూడా తీసేసి తనకు పెడతాను. ఎందుకు, తనకి చిన్నపిల్ల కదా తీసుకోవడం అది రాదు, ఫుడ్ వేస్ట్ చేస్తుందని నేను అన్నీ కూడా తొక్కలు అవన్నీ తీసేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఏమన్నా ఉన్నా నేను మొత్తం మొత్తం పెడతానమాట, కలిపి పెట్టేస్తాను. ఇక్కడైతే మరి కొత్త స్కూల్ కదా మనకు తెలియదు, అందుకని కలిపి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా చిన్నుకి స్నాక్స్ వచ్చేసి ఈరోజు చికెన్ పాప్కార్న్ చేద్దామని చూశాను, వీడియో అయితే చూశాను. నేను ఒకటైతే ఫాలో అవుతాను ఒక అతన్ని, అతను మన సైడ్ తెలుగు అతను అయితే కాదు. ఇంకా అతని రెసిపీస్ అయితే నేను చూస్తాను. అతను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వేసేరు, మా నాళ్ళు అయితే ఇంకెక్కడ ఉన్నవి లేనివన్నీ వేసేస్తారు. నాకు అట్లాగా నచ్చదు, అందుకనే నేను ఇతనిది ఫాలో అవుతాను. చాలా బాగా చేస్తాడు తను. ఇంకా తనని చూస్తే, ఇంకా తన వీడియో చూస్తే చాలా సింపుల్గా అనిపించింది రెసిపీ. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. వెళ్ళే ముందే 1 అవర్ మ్యారినేట్ చేసేసాను అనమాట. చికెన్ని శుభ్రంగా బోన్లెస్ చికెన్ని చిన్న చిన్నగా మనము క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని కొంచెం సాల్టు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, పెప్పర్ పౌడరు, కొంచెం లెమన్ ఉంటే లెమను, లేదన్నా కొంచెం వెనిగర్ అయినా ఏదైనా మీ అవైలబిలిటీని బట్టి వేసుకుని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరి పెరి పౌడర్ ఉంటే, మసాలా పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కొంచెం మన ఇంట్లో ఉన్న గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వేసేసి అదంతా కూడా నేను మ్యారినేట్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయేసరికి వచ్చేసరికి అదంతా చక్కగా మంచి జ్యూసీగా మంచిగా 1 అవర్ అయిపోయింది కాబట్టి నేను లంచ్ తినేసి కలిపేసి వెళ్ళాను. ఇంకొచ్చేసరికి మంచిగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది కదా. ఇంకా మనం ఇది ఏం చేయాలంటే మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది మైదా ఒకటి కావాలి, తర్వాత కూలింగ్ వాటర్ కావాలండి, బాగా కోల్డ్ వాటర్ అయితే కావాలి. ఒక బాటిల్ అయితే నేను ఫిల్ చేసుకుని వెళ్ళాను. ఇంకా ఆ గిన్నె ఉంది చూసారా, ఆ గిన్నె నిండా హాఫ్ వరకు ఒక ఫుల్ కూలింగ్ వాటర్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఈ మైదాలో డిప్ చేసుకుని మంచిగా కొన్ని అన్నీ ఒకేసారి వేసేయద్దు, కొన్ని 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 పీసెస్ ఒక 10 పీసెస్ తీసుకొని ఇందులో మొత్తం డిప్ చేసి మళ్ళీ ఆ కూలింగ్ వాటర్లోకి వేసి చక్కగా మళ్ళీ దాన్ని స్ట్రైనర్తో చక్కగా పైకి తీసేసి అవి మళ్ళీ ఇందులోకి వేయాలి. అవి మళ్ళీ
ఈ మైదాలోకి వేసి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి ప్రెస్ చేసి మనము మరీ ఎక్కువ కాదులేండి, కొంచెం కొంచెంగా ప్రెషర్ ఇచ్చి చేస్తే ఇప్పుడు మనం కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ తిన్నప్పుడు పైన లేయర్ క్రిస్పీగా కొంచెం అట్లా ఉంటుంది కదా, సంథింగ్ ఆ లేయర్ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు అర్థం కాలేదు. అట్లా ఆ లేయర్ ఫామ్ అవ్వాలి అని అంటే ఇక్కడే అసలు ట్రిక్ ఉంటుందన్నమాట. మంచిగా ఇక్కడ ప్రెస్ చేస్తూ మనము కలపాలి. పిండి అయితే అసలు ఉండకుండా చక్కగా మనము నేను ముందే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఈ ప్రొసీజర్ అయ్యేసరికి ఆయిల్ కూడా హీట్ అవుతుందని ఫ్రెష్ ఆయిలే వేయండి, వేరే దానికి వాడింది ఎక్కువ వేయొద్దు. తర్వాత కొంచెం ఆయిలే వేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం రీయూజ్ చేయము కదా. సో అందుకని నేను ఏం చేశానంటే కొద్దిగా ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నాను. ఈ స్ట్రైనర్ సహాయంతో నేను ఆ కూల్ వాటర్లోకి వేసుకుని మళ్ళీ అవి వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ ఈ మైదాలో మళ్ళీ వేసుకుని ఇక ఫైనల్గా ఒకసారి మొత్తం అంతా పిండిని పట్టించేసి, పిండి అంటే మైదా పిండి, వాటర్ ఏమీ వేయకూడదు. ఆ మైదా పిండిలో జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి కలిపానంతే, ఇంకేమీ వేయకూడదు. చక్కగా దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా పిండి దాన్ని అతుక్కునేలాగా ఉండాలి. చక్కగా ఉన్న తర్వాత పొడి మైదా పిండిలో సాల్ట్ గమనించాలి మీరు, ఎలాంటి వాటర్ కూడా వేయం. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన చికెన్ కొంచెం జ్యూసీగానే ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి ఇది చక్కగా అతుక్కుంటుంది అనమాట. చక్కగా లేయర్ అయితే ఫామ్ అవుతుంది. అదే మనకి మంచి క్రిస్పీగా ఉంటుంది. లోపల చాలా స్మూత్గా చక్కగా జ్యూసీగా కూడా ఉంటుంది. దాన్ని చేసి మ్యారినేట్ చేసాం కాబట్టి చాలా బాగుంది. టేస్ట్ వైజ్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకు మనము బయటంటే కొనుక్కోవచ్చు, కానీ అంత కాస్ట్ పెట్టి పిల్లలకి ఇష్టమైనవి బయట ఫుడ్ పట్టడం అనేది సేఫ్టీ కాదు కదా అని ఇంకా నేను ఇంట్లో ట్రై చేశాను. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది రెసిపీ. ఇంక ఇందులోకి ఎగ్లెస్ మైనీస్ ఉంది ఇంట్లో, ఇంకా టమాటో సాస్ కూడా వేసుకుని చిన్నుకైతే సర్వ్ చేసేసాను. ఇంకా తిన్నాక కొంచెం ఏదో కావాలి అని అంటే మా పక్కనే ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఇది మా ఇంటికి వచ్చేది అనమాట, కర్టెన్ షాప్ అది ఉంటుంది ఇక్కడ, బెడ్షీట్స్ అవి. ఇంకా ఎండకి వెళ్ళి వచ్చానేమో అసలు మామూలుగా లేదు చెమటలు. ఇంకా ఒక డ్రింక్ అయితే తెచ్చేసుకున్నాను చిన్నది, చిన్నుకైతే ఇంకా పట్టించను చూడండి, ఇవ్వలేదని కూర్చుంది. కానీ అయినా సరే పిల్లలకి ఇవ్వడం అంత మంచిది కాదు కదా అని నేనే తాగేసేసి ఇంకా తనకి స్నాక్స్ పెట్టేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకున్నాను. అంటే డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే చేశాను అని అంటే పిల్లలు కదండి, అంత టైము వాళ్ళకి ఉండదు, మనము ఆ టైం కూడా వేస్ట్ చేయకూడదని ఇంకా వేసిన తర్వాత చూసారా హోంవర్క్ చేద్దాము అని ఇంకా బుక్స్ తీసాను. పాపం మార్నింగ్ 6కి లేస్తారు కదండి, ఇంకా అలసిపోయి పడుకుంది. నేను అలాంటప్పుడు అసలు వర్క్ చేయించను, ఇంకా పడుకుని లేచాకే ఇదైతే స్టేషనరీ అన్నీ ఇందులో పెట్టుకుంటాను, మనకి ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇంకా లేచాక హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసిందండి. మనం డైలీ ఇలా చేసుకుంటే హ్యాపీగా పిల్లలు రెస్ట్ తీసుకుంటారు, అన్నీ కూడా మంచిగా టైం టు టైం అయిపోతాయి అన్నమాట. ఇంకా వర్క్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఇంకా అన్ని వర్క్స్ మనకి వీళ్ళు యాప్ అయితే డౌన్లోడ్ చేపిస్తారు మన చేత. ఇంకా యాప్లోనే మనం చెక్ చేసుకోవాలి డైలీ వర్క్స్. ఇంకా డైరీ అంటూ స్పెసిఫిక్గా ఏమీ ఉండదు, మనం యాప్లో చూసుకుని వర్క్స్ అనేది ఫినిష్ చేయించి ఇంక పంపించడమే. ఇంకా హిందీ కూడా అనమాట, వీళ్ళకి హిందీ కూడా చక్కగా హ్యాండ్ రైటింగ్ మంచిగా రాస్తుంది అనమాట. ఇంక ఇలాగ ప్రతిరోజు ఏ రోజు వర్క్స్ ఆ రోజు చేంజ్ మనం చక్కగా ఎప్పటికప్పుడు చదివించేసుకుంటే మనకైతే ఈజీగా ఉంటుంది కదా. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? చిన్ను హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఓకే, బాయ్.